భారతదేశం నుంచి ఆస్కార్ 2025కు అధికారిక ఎంపికగా నిలిచిన లాపాతా లేడీస్ ఫైనల్ లిస్టులో స్థానం పొందలేకపోయింది. డిసెంబర్ 17న అకాడమీ విడుదల చేసిన షార్ట్ లిస్ట్ లో ఈ చిత్రం లేదు. మహిళల స్వేచ్ఛ, ఆర్థిక స్వాతంత్రం వంటి విషయాలను చర్చిస్తూ కిరణ్ రావ్ తెరకెక్కించిన ఈ సినిమా ఆస్కార్ గెలుస్తుందని అందరూ భావించారు. కిరణ్ రావ్, ఆమె మాజీ భర్త ఆమిర్ ఖాన్ ఈ సినిమా గురించి హాలీవుడ్ మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇచ్చి ప్రచారం చేశారు. అయినా లాపాతా లేడీస్ ఫైనల్ లిస్టులో స్థానం సంపాదించుకోలేకపోయింది. ఇదే సమయంలో భారతీయ నటి షహానా గోస్వామి ప్రధాన పాత్రలో నటించిన హిందీ చిత్రం సంతోష్ యూకే నుంచి ఆస్కార్ షార్ట్ లిస్ట్ లో స్థానం సంపాదించడం విశేషం. సంధ్యా సూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రశంసలు అందుకొని ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీ షార్ట్ లిస్ట్ లో చోటు దక్కించుకుంది.